నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, షమానిక్ హీలర్, న్యూమరాలజిస్ట్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? రవికిషోర్ పల్లవ్. ఓకే. సార్, మీరు నన్నైతే ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తారు. మీకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ప్యాషన్ గాని, లేకపోతే ఇన్ని నేర్చుకోవటం కానీ, ఇన్ని నేర్చుకున్న కూడా ఇంత డౌన్ టు ఎర్త్ ఉండటం. జనరల్‌గా ఒక సబ్జెక్ట్ వస్తేనే మామూలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా! బోల్డ్ అంత యాటిట్యూడ్ అనేది కమర్షియల్ వస్తుంది. చేయలేదమ్మా. కమర్షియల్ చేయలేదు. అసలు ఏమీ తెలియనట్టు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎలా సాధ్యపడుతుంది అసలు? అంటే ఇది కమర్షియల్ చేయాలి. హ్మ్. ఇప్పుడు మన విజిటింగ్ కార్డ్స్ కూడా నేను గత 10 ఏళ్ల నుంచి చేయలేదు. విజిటింగ్ కార్డ్స్ కూడా ఈ లేవు. మధ్యలో ఏశాను తప్ప హ్మ్. అది నేర్చుకోవడము, హ్మ్. ఇంట్లో చేసుకోవడము అంతవరకే. అంతవరకే ఫ్రెండ్ సర్కిల్‌లో. ఆ! ఎప్పుడు ఏదో ప్రచారము ఫస్ట్ టైమ్ అసలు. రెడ్ టీవీకి రావడం కూడా ఫస్ట్ టైమే. అవునమ్మా. అసలు చెప్పటం కూడా చెప్పటం కూడా అంటే చాలా సింపుల్‌గా చెప్తున్నారు. అవును. దీన్ని కాంప్లికేట్ చేయకుండా చాలా బ్యూటిఫుల్‌గా చెప్తున్నారు. సో, మీ దగ్గరికి వచ్చినటువంటి మీ క్లయింట్ ఒక్కసారి వారి రివ్యూ ఒకసారి నేను తెలుసుకుంటాను. తప్పకుండా. రవికిషోర్ గారు, ఎప్పుడు పరిచయం మీకు సార్? సార్ నాకు 6 ఇయర్స్ నుంచి పరిచయం అండి. 6 ఇయర్స్ నుంచి. ఎలా తెలుసు ఆయన? ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వెళ్ళి కలిసాను. హ్మ్. నేను క్లయింట్ కన్నా ఆయన శిష్యుడు అన్నట్టు ఓహ్! శిష్యుడిగా మారిపోయారా? ఎక్కువగా ఆయనతోనే స్పెండ్ చేస్తాను. లీజర్ టైమ్ బేసిక్‌గా నేను ఎంటర్‌టైన్‌మెంట్ అలాంటి వాటికన్నా కొత్త వాటిలో రీసెర్చ్ మీద ఎక్కువగా టైం కేటాయిస్తుంటాను. గురుగారి దగ్గర కొన్ని అంశాల మీద చర్చిస్తూ, ఇంకా మన భారతీయ సంస్కృతి వీటి మీద కొన్ని పరిశోధనలు చేస్తూ, అసలు ఈ మంత్రాన్ని ఈ సైన్స్‌కి ఎట్లా మనం లింక్ చేయాలి, ఆధ్యాత్మికాన్ని ఎట్లా సైన్స్‌గా నిరూపించాలి అన్న దాని మీద మేము ఆలోచిస్తాం. అద్భుతం. అసలు ఏ సమస్య రీత్యా ఆయనను కలవటం జరిగింది మీరు? బేసిక్‌గా అంతకుముందు మేమున్న హౌస్‌లో వాస్తు బాలేదు మేడం. వాస్తు వల్ల కొన్ని హెల్త్ ఎఫెక్ట్స్ అవి వచ్చినాయి నాకు. సొంత ఇల్లా అది? లేదండి, రెంటెడ్ హౌస్ అది. హ్మ్. దాన్ని మనం అంటే ఏమన్నా చేంజెస్ చేయాలనుకోండి, డిమాలిష్ చేయడం చాలా పనుంటది. హ్మ్. అలా కాకుండా ఎవరైనా రెమెడీస్ ఇస్తారేమో అని సెర్చ్ చేస్తున్న తరుణంలో కామన్ ఫ్రెండ్ ద్వారా సార్‌ని కలిసాను. హ్మ్. ఆయన నాకు డిమాలిష్ ఎటువంటి చేంజెస్ చేయకుండా సింపుల్ రెమెడీస్‌తో క్లియర్ చేశారు. తర్వాత మ్యారేజ్ ఇష్యూ ఉంటే మ్యారేజ్ ఇష్యూస్ కూడా ఆయన ఈజీగా సాల్వ్ చేయగలిగారు. వెంటనే పెళ్ళయింది. ఎమ్మటే. ఎన్నాళ్లలో? 6 మంత్స్‌లో 6 మంత్స్‌లో పెళ్ళైపోవటం. రెమెడీస్ ఇచ్చారు. ఆ రెమెడీస్ చేశాను నేను. తర్వాత ఇక ఆయన నాకు ఫ్రెండ్‌గా మారిపోయారు. ఫ్రెండ్ తర్వాత గురువుగా మారిపోయారు. అపారమైన ఆయన అంటే నాకు చాలా అభిమానం. హ్మ్. ఇంకా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు వెళ్లి కలుస్తుంటాను. హ్మ్. ఇంకా ఆయన అంటే ఆయనకి చాలా విషయాలు తెలుసు. కొన్ని అంశాల్లో ఇది బాగుంది గురువుగారు, దీని మీద మనం కాన్సంట్రేట్ చేస్తే కొంతమందికి ఉపయోగపడొచ్చు అన్నట్టు నేను హ్మ్. ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటానన్నమాట. హ్మ్. ఆయన శక్తి ఆయనకి తెలీదు. హనుమంతుడిలాగా అయితే. అవును. డెఫినెట్‌లీ చాలా నేను ఇందాక చెప్పినట్టుగా అంటే చాలా డౌన్ టు నా ఎర్త్. కొరకు నేను చెప్పుకోనమ్మా. అవును. చెప్పుకోకూడదు కూడా. మీ గురించి మేము అది ఉన్నాంగా చెప్పడానికి. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి. నాదంటే తక్కువ పరిచయమే. ఆయనకి ఎక్కువ అవును. పరిచయం. అవును. సో, ఎట్లా అండి? అంటే మీరు అంతకుముందు నమ్మేవారా ఈ జ్యోతిష్యం? నాకు హ్మ్. హ్మ్. నేను నా అంతట నేను కొన్ని జ్యోతిషం బుక్స్, అసలు ప్లానెట్స్ ఏంటి, నక్షత్రాలేంటి, రాసులేంటి ఇలాంటివన్నీ నేను స్టడీ చేశాను. హ్మ్. 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 నేను స్టడీ చేశాను. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ లేదు. హ్మ్. సార్ ద్వారా కొన్ని తెలుసుకుంటూ ఉంటానన్నమాట. హ్మ్. సో, వెళ్ళిన తర్వాత లేకపోతే జ్యోతిష్యం పరంగా చూపించుకున్న తర్వాత నమ్మకం కుదిరిందా? అసలు ఆయన చాలా చెప్పింది లేకపోతే? చాలా. హ్మ్. ప్రతిది ఆయన చెప్పింది నేను నేరుగా నమ్మకుండా, హ్మ్. నేను ఒకసారి మళ్ళా దాని గురించి కొన్ని బుక్స్‌లో రిఫర్ చేసి ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అన్నది చూస్తాను నేను. అమ్మో! అది టిపికల్ గా ఉన్నారే ఈ చూడాలి కదా! శిష్యుడు. చూడాలి. గుడ్డిగా నమ్మొద్దు కదమ్మా. జనరల్ గా అయితే ఒక్కసారి నమ్మకం ఏర్పడిందంటే ఇంకంతే. ఖతం ఇక గుడ్డిగా నమ్మటమే ఉంటది. ఈయన కొంచెం టిపికల్ గా ఉన్నారే. ఉండాలి. అలాంటి వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళే కావాలా మీకు? కరెక్టే. ఎందుకంటే లోపాలనేవి ఎవరికైనా సర్వసాధారణమే. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉంటే పక్కన ఏదైనా అవునమ్మా. చిన్నది ఉంటే రెక్టిఫై చేసుకునే పరిస్థితి. అవునమ్మా. ఇది అర్థం చేసుకోవడానికి బోల్డ్ అంత మెచ్యూరిటీ కావాలి. యూ హ్యావ్ దట్. ఓకే. రైట్. సో, మీ గురువు గారిని ఎట్లా రిఫర్ చేస్తారు ప్రజలకి, ప్రేక్షకులు? ఆయన దగ్గర చాలా అంశాలు ఉన్నాయి మేడం. హ్మ్. ఒకటి వాస్తు చూస్తారు, జ్యోతిష్యం చూస్తారు, తర్వాత హీలింగ్ చేస్తారు. ఇంకా ఇది అవ్వదు అని లేదు మేడం. ఏదైనా చేయగలరు ఆయన. ఒక్క విషయం చెప్పండి. ఆయన సబ్జెక్ట్ గురించి మిమ్మల్ని మెస్మరైజ్ చేసే విషయం ఏదైనా ఉంది? ఏదైనా ఒక్కటి చెప్పాలంటే ఏం చెప్తారు? రీసెంట్‌గా అయితే నాకు అంటే
బయటికి వెళ్ళినప్పుడు దిష్టి అంటారు కదా మన మ్మ్. భాషలో, వాడుక భాషలో, అది ఒకటి తగిలింది మేడం. మ్మ్. దిష్టి తగిలితే బేసిక్ ఇంటికి వెళ్ళిపోయి ఎమ్మటే మదర్ చేత దిష్టి తీయించుకొని మ్మ్. స్నానం చేసేసి మ్మ్. వీలైతే ఏమైనా టాబ్లెట్ వేసి ఇంకే పని చేయకుండా పడుకుంటాం. మ్మ్. ఆ రోజు నాకు వీలవదు. నేను అంటే ఈయన ఆఫీస్ మీదుగా వేరే వైపు వెళ్ళాలి. వెళ్ళిపోయి సార్ మీకు పవర్స్ ఉన్నాయి కదా, నాకు ఒక్కసారి ఇది పరిష్కారం చేయండి దిష్టి తగిలిందని అంటే ఆయన ఆయనకున్న మంత్రశక్తితో నాకు చేశారు. మ్మ్. దిష్టి అన్నది ఇమీడియట్ ఒక 10 minutesలో రిలీఫ్ వచ్చిందా మీకు? రిలీఫ్ వచ్చింది. ఓకే. అది నాకు చాలా Recent మిరాకిల్ times లో. అనిపించింది. ఆ, ఆయన చాలా చేశారు కానీ అది మాత్రం నాకు మిరాకిల్ అనిపించింది. హీలింగ్ ఎక్కడి నుంచి అయినా ఉండి చేయొచ్చు కదండి ఇక్కడ చేయొచ్చు, డిస్టెన్స్ కూడా చేయొచ్చు. పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఇంకెవరినైనా మీ ఫ్రెండ్స్ ని వాళ్ళని చాలా మంది నేను రిఫర్ చేశాను. మ్మ్. నేను స్వయంగా వెళ్తాను, వాళ్ళతో పాటు నేను కూర్చుంటాను. మ్మ్. వాళ్ళకి ఎలా చేస్తున్నారు ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న మెకానిజం ఏంటి, మ్మ్. ప్రతి మతాన్ని వెనకాల కూడా ఒక మెకానిజం ఉంటుంది. హిందూ అంటే తెలుసుకోవాలి అనేది ఒక జిజ్ఞాస బాగుందమ్మా. మ్మ్. ఎందుకంటే అది మళ్ళీ సైంటిఫిక్ గా మ్మ్. ఏదో మనం చెప్పేశాము వినడం కాదు, మ్మ్. అలా ఎందుకు అని ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడము, మ్మ్. అవునవును కరెక్టే అనుకోవడం, మ్మ్. అలా నాకు కూడా మ్మ్. సబ్జెక్ట్ ని మ్మ్. ఇంకొంచెం ఆ, మీకు రివిజన్ అవుతూనే అవుతూనే ఉంటుంది. కానీ మీకు ఎక్కడ అంటే మీ మధ్య ఈ సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ లేకపోతే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడం అంటే మీరు ఒక గురువులానే ఉన్నారు, దీనికి ఏమైనా మీరు డబ్బులు తీసుకోవటం ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా? లేదు అసలు. ఏమీ లేదు. ఆయన మీరే అడగండి. సర్వీస్ అదే, ఓరియంటెడ్, అదే. సర్వీస్ సారీ ఓరియంటెడ్. సారీ. మరి మీరు ఎప్పుడు అనుకోలేదండి? జనరల్ గా నేను అబ్జర్వ్ చేసింది అమ్మ. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆ, చెప్పేయకూడదు ఓపెన్ గా, వాళ్ళు నేర్చేసుకుంటారు ఇట్లాంటివి నేను అబ్జర్వ్ చేశాను. అవునమ్మా. మీకు అట్లాంటి భయం ఏం ఏం లేదు, ఇది పోతూ అంటే ఇప్పుడు నాకున్న సబ్జెక్టు నాకు ఒకరి ద్వారా వచ్చింది, అవును, నేను ఇంకోళ్ళకి పంచాలి అవును. అంతే తప్ప మనమే తీసుకొని పెట్టుకుంటే అది Correct. ఉపయోగం కాదు. ఆ. ఇప్పుడు నాకు నేర్పించిన గురువులు ఉన్నారు, వాళ్ళు అలాగే ఆ, అనుకుంటే మన వాళ్ళు అలా అనుకుంటే నాకు రాదు కదా, ఉమ్, ఉమ్, ఉమ్. అది మళ్ళీ పనిచేయాలి. Beautiful. ఇంకొక మంచి ఉదాహరణ, ఈయన చక్రాలు ఆరా మిషన్ తో స్కాన్ చేస్తారు. ఉమ్, అలా ఒకసారి స్కాన్ చేస్తున్న సమయంలో ఉమ్, సహస్ర చక్రం అన్నది బ్లాకేజ్ ఉంది. Hmm. నేను మామూలు బేసిక్ రోజు పూజ చేయటం ఇట్లాంటివి ఏమి ఉండవు నాకు. ఎప్పుడన్నా ఏదన్నా హోమాలు ఉంటే పాల్గొంటా హోమాల్లో. సహస్ర చక్రాన్ని అన్బ్లాక్ చేశారు. సరే గురుగారు బాగుంది, మిగతా చక్రాలు కూడా స్కాన్ చేయండి అని అంటే థ్రోట్ చక్ర దగ్గరికి వచ్చేసరికి బ్లాకేజ్ చూపిస్తుంది. అది ఎందుకు బ్లాకేజ్ చూపిస్తుందా ఏంటా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. నేను మళ్ళా థ్రోట్ చక్ర గురించి ఇన్ డీటెయిల్గా, ఎందుకంటే నేను కోర్స్ చేయలేదు, నాకు తెలియదు కాబట్టి ఇంటర్నెట్లో దొరికిన సమాచారం అన్నీ కూడా నేను సేకరించి స్టడీ చేశాను. దాంట్లో ఏంటంటే టాన్సిల్స్కి థ్రోట్ చక్రాకి లింక్ ఉంది అని చెప్పేసి ఒక ఆస్ట్రాలజర్ ఒక టెస్ట్ మనీ పెట్టారు. నేను నిజమేనేమో అని అనుకుని నేను ఒకసారి వెరిఫై చేసుకున్నాను అని చెప్పేసి వెళ్ళాను, నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి నేను డాక్టర్ దగ్గర చెప్పాను, ఇట్లా నాకు సమ్ ఏదో థ్రోట్లో ఏదో ఇబ్బంది ఉందండి అని. అంటే ఇలా చెప్పలేం కదా వాళ్ళకి. అంటే వాళ్ళు చెక్ చేసి లాంగ్ స్టాండింగ్గా మీకు టాన్సిల్స్ ఉన్నాయండి, మీరు పెద్దవారు అవటం వల్ల మీకు, అంటే చిన్నపిల్లల్లో అయితే జ్వరం రావటం పెయిన్ రావటం అలా ఉంటుంది, మీకు అలాంటి ఏమి ఇండికేషన్స్ ఏం లేవు, కాకపోతే ఇవి మీరు రిమూవ్ చేస్తే మంచిది, రిమూవ్ చేసేసుకోండి అని అన్నారు. లేదులేండి, ఓకే నాకు రిపోర్ట్ ఇవ్వండి చాలు అని చెప్పేసి నేను వచ్చేసాను. తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి ఆ థ్రోట్ చక్ర అన్నది నేను అన్బ్లాక్ చేయించుకున్నాను. అంటే ఆయన ఎంతవరకు చెప్పారు ఏంటన్నది నేనైతే యాజ్ ఎంటెక్ స్టూడెంట్గా నేను అంత త్వరగా బిలీవ్ చేయను. అన్బ్లాక్ చేయించుకున్నాను. తర్వాత థ్రోట్ చక్ర అన్బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను కలిసాను డాక్టర్ గారిని. సార్ చేంజెస్ అయితే వచ్చినాయి, ప్రీవియస్ కన్నా కొంచెం మీ టాన్సిల్ సైజ్ అయితే తగ్గింది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. రియల్ టైం ఏంటంటే టాన్సిల్స్కి సైనస్కి కూడా లింక్ ఉంటుందంట. ఈ టాన్సిల్స్ బాగా వాసినప్పుడు నైట్ పడుకున్నప్పుడు ముక్కు బ్లాక్ అవటం అది ఉండేది. ఈ ఎప్పుడైతే హీలింగ్ చేయించుకున్నానో సార్ దగ్గర మంత్రశక్తి ద్వారా ఎప్పుడైతే చేయించుకున్నానో నాకు ఆ సైనస్ ప్రాబ్లం కూడా 70% పోయింది. ఎప్పుడైనా బాగా చలిగా ఉన్న టైంలో అలాంటప్పుడే మళ్ళీ అది బ్లాక్ అవుతుంది, కానీ లేకపోతే సైనస్ ప్రాబ్లం కూడా పరిష్కారం అయింది. నాకు అది కూడా వండర్ అనిపించింది. ఇదే ఒక్కొక్క చక్రాకి ఒక లింక్ ఉంటుందమ్మా. ఇప్పుడు బ్లాక్ అయ్యింది అంటే దాని వెనకాల ఏదో సైంటిఫిక్ గా కూడా ఏదో రీజన్ ఉంటుంది. దాన్ని మనం క్లియర్ చేసుకుంటే ఆ జంక్షన్ అంతా క్లియర్ అయిపోయింది. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.